తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు పేద విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడిన వారు ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడనే సంగతి తెలంగాణ విద్యా లోకమంతా గమనిస్తూ ఉంది. ఏదైతే మన రాష్ట్రానికి ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు కానీ విద్యాశాఖ మంత్రి అంటూ ఒక సపరేట్ వ్యక్తి ఎవరికి కేటాయించలేకపోయిన ఈ చేతగాని ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను వెంటనే సమస్యను పరిష్కరించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా తీసుకున్నాము. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా లక్షలాది మంది పేద విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటుందో ఈ యొక్క ప్రభుత్వం, దీన్ని తప్పకుండా మేము గద్దెదించే వరకు మా పోరాటం కొనసాగుతూ ఉంది. అలాగే తల్లిదండ్రులు అప్పులు చేసి పేద విద్యార్థులను చదివిస్తూ ఉంటే ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బకాయిలు కొట్టి చేతులు దులిపేసుకుంటా ఉంది. ఏదైతే సుమారు 14,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ పేద విద్యార్థుల పక్షాన ఒక శాపంగా మారింది. అదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీకి 1000 కోట్లు పంపించమంటే వాళ్ళ దగ్గర ఖజానా నిండుగా ఉంది, కానీ పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ లేదని అంటున్నారు. ఇది పేద విద్యార్థుల జీవితాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న ఒక నాటకము. ఇదొక ఫీజుల సమస్య కాదు, ఒక పేద విద్యార్థి సమస్య. వాళ్ళ ప్రచారాలకు, ఆడంబరాలకు, వాళ్ళ సభలకు 1000 కోట్ల ఖర్చు పెట్టే ఈ యొక్క పార్టీ, ఈ ప్రభుత్వము పేద విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఇలా ఆడుకుంటుందనే తెలంగాణ ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని. విద్యార్థులు కాలేజీలకు వెళ్తే ఫీజులు అడుగుతున్నారు, వాళ్ళ సర్టిఫికేట్లు ఆపుతున్నారు, వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా పడుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ప్రజాపాలన అని చెప్పిందో ఇదేనా పేద విద్యార్థుల పక్షాన ప్రజాపాలనని బీజేవైఎం డిమాండ్ చేస్తూ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ప్రభుత్వం ఇచ్చే ఉపకారం కాదు, అది విద్యార్థుల హక్కు. విద్యార్థుల హక్కు కాలరాస్తే బీజేవైఎం చూస్తూ ఊరుకోదు. ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము. విద్యార్థుల సమస్యలను మీరు వెంటనే పరిష్కరించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి పేద విద్యార్థుల పక్షాన పోరాడతాం. ఈ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.